పిల్లలకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకు ఏదైనా సిరప్ కానీ, లేకపోతే టాబ్లెట్ కానీ వాడుతా ఉంటామనమాట. అయితే చాలామంది పిల్లలు ఆ సిరప్ టేస్ట్ నచ్చకనో, లేకపోతే టాబ్లెట్ వేసుకోలేకపోవడం వలనో వామిటింగ్ చేసుకుంటా ఉంటారు. మనకు డౌట్ ఏముంటుంది అంటే వామిటింగ్ చేసుకున్నాక ఆ సిరప్ మళ్ళీ వేయొచ్చా? లేకపోతే ఆ టాబ్లెట్ మళ్ళీ వేయొచ్చా? అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సో, ఒకసారి సిరప్ వేశాక వామిట్ అయ్యాక మనం టైమ్ ఫ్రేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 15 మినిట్స్, 30 మినిట్స్, మోర్ దెన్ 30 మినిట్స్. 15 మినిట్స్ లోపు వామిటింగ్ అయితే ఆ సిరప్ కానీ, టాబ్లెట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సేఫ్‌గా మళ్ళీ డోస్ రిపీట్ చేయొచ్చనమాట. 15-30 మినిట్స్ మధ్యలో అయిందనుకోండి, మనం అప్పుడు ఆ వామిటింగ్‌లో ఆ సిరప్ ఎక్కువగా కనపడుతుంది, లేకపోయినంటే ఆ టాబ్లెట్ అలాగే కనపడుతుంది అంటే దెన్ యూ కెన్ రీడోస్ ద సిరప్ ఆర్ టాబ్లెట్. కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని హై రిస్క్ మెడిసిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్టీరాయిడ్స్ కానీ, లేకపోయినా అంటే హార్ట్‌కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్స్ లాంటివి కానివ్వండి, ఫిట్స్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఇలాంటివి ఏంటి అంటే బెటర్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని డోస్ రిపీట్ చేయొచ్చనమాట. మోర్ దెన్ 30 మినిట్స్ అయితే జనరల్‌గా మనం రిపీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ వామిటింగ్ మనం ఎలాగ అవాయిడ్ చేయొచ్చు అంటే సిరప్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏంటి అంటే మనం హనీలో కానీ, లేకపోతే జామ్‌లో కానీ మిక్స్ చేసి ఇయొచ్చు. కొన్ని సిరప్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చనమాట. సో, ఆ మెడిసిన్స్ కొంచెం చిల్డ్‌గా ఉన్నప్పుడు ఇస్తే దాని టేస్ట్ అనేది మనకు అంతగా తెలియదనమాట. సో, అలాంటి టైంలో కూడా ఇచ్చేయొచ్చనమాట. సిరప్ వేసేటప్పుడు మనం పిల్లల్ని జనరల్‌గా నేరుగా స్ట్రెయిట్‌గా కూర్చోబెట్టుకోవాలనమాట. సో, తల హెడ్ అప్ పొజిషన్‌లో ఉండాలి. ఒకవేళ మనకు చిన్న పిల్లలు అయితే మనం పడుకోబెట్టేసి తల అప్ పొజిషన్‌లో పెట్టేసి ఇవ్వాలి. అండ్ స్మాల్ క్వాంటిటీస్‌లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ విధంగా మనం వామిటింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి ట్రై చేయొచ్చనమాట. థాంక్ యూ.